గత 12 ఏళ్లుగా ఈ దేశాన్ని ఎంతో బలమైన నేతగా నరేంద్ర మోదీ ఏలుతున్నారు. అదే సమయంలో పార్టీని కూడా ఆయన గట్టిగానే తన ముద్రతో నడిపిస్తున్నారు. అధ్యక్షుడు ఎవరు ఉన్నా మోదీ ఇమేజ్ ముందు ఎవరు పెద్దగా కనిపించరు అనే నేపథ్యం కూడా ఉంది. ఇదిలా ఉంటే 2014లో మోదీ ఈ దేశాన్ని ప్రధానిగా అయ్యారు. అంతకు ఏడాది ముందు అంటే 2013లో ఆయన జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీకి ప్రధాని అభ్యర్థిగా ఆయన పార్టీ ఆమోదం పొందారు. ఇదిలా ఉంటే మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జాతీయ రాజకీయాల్లో రాకముందు బీజేపీ సంస్థాగతం ఉన్న పరిస్థితి వేరు అని గుర్తు చేస్తున్నారు. బీజేపీకి ప్రతి రాష్ట్రంలోనూ బలమైన నాయకత్వం ఉండేది. ఎంతో మంది నాయకులు కూడా రాష్ట్ర స్థాయిలోని బాహుబలిలుగా కనిపించేవారు. అంతవరకు ఎందుకు, మోదీ గుజరాత్ లో తిరుగులేని లీడర్ గా ఉన్నారు. ఆయన అలా ఇమేజ్ పెట్టుకోబట్టే జాతీయ స్థాయిలో కూడా సులభంగా రానియగలిగారు. అయితే ఈ రోజున బీజేపీకి ఆ పరిస్థితి ఉందా అన్న ప్రశ్న వస్తుందని వినిపిస్తుంది. రాష్ట్రంలోని సమర్థవంతమైన నాయకత్వం కేవలం పార్టీకి ఉందా అన్న చర్చ కూడా నడుస్తుంది. దేశంలో దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మోదీ ఒక వ్యూహం ప్రకారం అక్కడికి ప్రచారానికి వెళ్తారు అని కూడా అంటుంటారు. అంతేకాదు, మోదీ ఆ రాష్ట్రంలో తనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా అన్నంత వరకు విర్రవీగి ఎన్నికల సభలో పాల్గొంటూ ఉంటారు. ప్రత్యర్థులు ముగ్గులోకి ఎలా లాగాలి, వారి మీద విమర్శలు చేయాలి అనే విధంగా ప్రతి విమర్శలు కూడా ఉంటాయి. ఈ విధంగా ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా మోదీ వర్సెస్ అదర్స్ అన్నట్లుగానే రాజకీయం సాగుతుంది. బీజేపీని గెలిపించడానికి ప్రధాన స్థాయిలో ఉన్న మోదీ రాష్ట్రాలకు ప్రచారానికి రావడం ఆయన జాతీయ రాజకీయాల్లోకి వచ్చాక వచ్చిన కొత్త ఒరవడి అని కూడా అంటూ ఉంటారు. అంతకు ముందు కూడా ప్రధానులు ప్రచారాన్ని చేసిన ఒకటి రెండు సభల్లో సరిపెట్టేవారు. రాష్ట్రాలలోని బలమైన నాయకులు ప్రోత్సాహం లభించేది. దాంతో వారే ఎన్నికల వ్యూహాలను కూడా చూసుకునేవారు. ప్రత్యర్థులతో సరిజోడీగా నిలిచి గట్టిగా ఫైట్ ని చేసేవాళ్ళు. జాతీయ నాయకత్వం మద్దతుని పాక్షికంగా మాత్రమే తీసుకునేవారు. అయితే ఇప్పుడు సీన్ మారడంతో రాష్ట్రాలలో బీజేపీకి బలమైన నాయకత్వం కనిపించడం లేదని అంటున్నారు. ఒకవేళ బలంగా నాయకులు ఉన్నా వారిని తగ్గించి కొత్త వారికి ఛాన్స్ ఇస్తూ పోతున్నారు. ఈ రోజున చూస్తే బీజేపీకి రాష్ట్రాలలో బలమైన నేతలు వేళ్ల మీదనే కనిపిస్తున్నారు అని కూడా అంటుంటారు. యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్రలో దేవేందర్ లాంటి వారు మాత్రమే ఉన్నారు. చాలా చోట్ల మాత్రం కొత్త వారే ఉన్నారు. ఇమేజ్ ని బిల్డప్ చేసుకునే లోగానే వారి ప్లేస్ ను మరొకరు దక్కించుకోవడంతో అన్న చర్చ కూడా ఉంది. బీజేపీని తేడా గల పార్టీ గతంలో చెప్పుకునేవారు. ఆ పార్టీలో నాయకులు ముఖ్యం కాదు, సంస్థ మాత్రమే ముఖ్యం. ఆ విధంగా చూస్తే కనుక పార్టీ కోసం అంతా కలిసి పనిచేస్తారు. ఇక బలమైన నాయకులకు ప్రోత్సాహం కూడా లభిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ స్థితి ఉందా అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఈ ఏడాదిలోనే అనేక చోట్ల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ తరపున మోదీ, అమిత్ షా పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి రంగం సిద్ధమవుతుంది. మరి ఆయా రాష్ట్రాలలో సీఎం అభ్యర్థి కానీ బలమైన నేతలు కానీ ఉన్నారా అన్నది కమలం పార్టీలో కలవరం రేపుతున్న అంశం. మోదీ ఉన్నంత వరకు బీజేపీలకు దోఖా లేకపోవచ్చు. కానీ ఆయన రాజకీయ విరామం తీసుకుంటే బీజేపీ మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.